దొంగ చిట్టి గురించి సాక్ష్యాలతో సహా విక్రమ్ కళ్ళ ముందుంచింది రాధ. నేను చెప్తే మీరు నమ్మడం లేదు. ఒకవేళ నేను ఏం చెప్పినా కూడా తన మీద అసూయతోనే అనుకుంటున్నారు. కావాలంటే చూడు అని రాధ సేకరించిన సాక్ష్యాలన్నిటినీ కూడా విక్రమ్కి చూపించడం జరుగుతుంది. అయితే అవన్నీ చూసిన తర్వాత విక్రమ్ షాక్ అయిపోతాడు. ఏంటి ఇది నిజమేనా అని అయితే అంటూ ఉంటే నిజంగా నిజం. సరే నేను చెప్పేది అబద్ధమని నువ్వు అనుకుంటే వచ్చి నాతో పాటు వచ్చిన రామలింగం అన్నయ్య ఉన్నాడు కదా, తను అయితే నీకు అబద్ధం చెప్పడు కదా, నీ బెస్ట్ ఫ్రెండే కదా, మరి ఆయనే విని ఆశ్చర్యపోయాడు అంటే ఇక తెలుసుకో. ఇప్పుడు ఒకవేళ ఈ దొంగ చిట్టిని ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కానీ తెలిస్తే ఇంట్లో గొడవలు అయిపోతాయి. అలా గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. అందుకని మౌనంగా ఉన్నాను. తను నిజమైన చిట్టి కాదని నేను ఒక్క మాట అన్నదానికే ఇంట్లో వాళ్ళందరూ హద్దుల్లో ఉండు, మమ్మల్ని బాధ పెట్టుకు అన్నట్టు మాట్లాడారు. అందుకని ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో నేనున్నాను. కానీ ఇప్పుడు నా మీదే చంపే ప్రయత్నం కూడా చేసింది. మీరే చెప్తున్నారు కదా తన కాలి పట్టి కూడా అక్కడ దొరికిందని. నాకు కూడా తెలుసు, నేను కళ్ళారా కూడా చూశాను. నన్ను లోపల పెట్టి గడియేసింది ఆ దొంగ చిట్టిని. ఇప్పుడు నేను చిట్టి నన్ను చంపే ప్రయత్నం చేసింది అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? అందుకే సాక్ష్యాలతో తెలిసిన తర్వాతే మాట్లాడదామని నేను కామ్గా అయ్యాను అంటూ రాధ చెప్తుంది. నిన్ను చంపాలనుకుంది అన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది రాదా, వచ్చింది దొంగ చిట్టియే అని. కానీ డిఎన్ఏ రిపోర్ట్లో ఎలా పాజిటివ్ వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అంటే ఇదంతా చేయించింది ఎవరంటే అంటూ దమయంతి మీద చెప్తుందనమాట. దమయంతి తీసుకొని వచ్చింది. మరి దమయంతి ఏ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చిందో అది అర్థం కావడం లేదు అంటూ ఇక ఈ సుందరి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి ఇక రాధ ఆ విక్రమ్ని తీసుకొని వెళ్తుంది. రియాలిటీ షో అని చెప్పారు కాబట్టి వాళ్ళు డబ్బులకు ఆశపడ్డారు. ఆ డబ్బులు ఇస్తాము అన్నట్టుగా కానీ పోయి చెప్తే వాళ్ళే నీకు అసలు విషయం చెప్తారు అన్నట్టు విక్రమ్కి రాధ చెప్తుంది. నాకు తెలిసిన రోజే, ఇంట్లో మన ఇద్దరం పూజ చేసే రోజే నేను ఈ దొంగ చిట్టిని నిలదీస్తే నువ్వు తెలిసినా నువ్వేం చేయగలవు, ఏమి చేయలేవు అంటూ రివర్స్లో నాకే కౌంటర్ ఇచ్చింది. అంత తెగిచ్చేసి వచ్చింది. ఏ ధైర్యం చూసుకొని నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నా ధైర్యం వెనకాల చాలానే ఉన్నాయి. నేను బయటపడాలి అనుకుంటే నాకన్నా ముందు బయటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ నా గురించి నిజం తెలిసింది అంటే మీ గురూజీ గుండె ఆగి చచ్చిపోతాడు. మీ గురూజీని చంపుకోవాలి అనుకుంటే నా గురించి బయట పెట్టండి అంటూ నాకే రివర్స్లో వార్నింగ్ ఇచ్చింది ఈ దొంగ చిట్టి అని చెప్పని రాధ చిట్టి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విక్రమ్తో చెప్తుంది. ఈ చిట్టిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసులే అంటూ విక్రమ్ కృష్ణ రంగంలోకి దిగడంతో రాధ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. తనకంటూ ఒక సపోర్ట్ దొరికాడు అన్నట్టుగా.